మహాభారతం అధ్యాయం 78. యుధిష్ఠిరుని ఖైదు చేయడానికి ద్రోణుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాలేదు. దుర్యోధనుడు గొప్ప ఏనుగు దళాన్ని భీముడిపైకి లంఘించేశాడు. భీముడు తన రథంపై నుంచే కాకుండా బాణవర్షం కురిపించాడు. అతడు చంద్రవంక బాణాన్ని దుర్యోధనుడిపై విడిచాడు. అతడి రథం పైన పతాకం ఊడిపడిపోయింది. చేతిలోని ధనస్సు విరిగిపడింది. దుర్యోధనుడు ఈ విధంగా చిక్కులు ఎదుర్కొనే సమయంలో మ్లేచ్ఛదాసరాజు అంగుడు తన గొప్ప ఏనుగుపై కూర్చుని భీముడిని ఎదిరించాడు. కానీ భీముడు వేసిన పదునైన బాణాలు ఏనుగును నేలకూల్చాయి. మ్లేచ్ఛరాజు కూడా హతమయ్యాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే ఆ భాగంలో ఉన్న కౌరవ సైనికులు భయంతో అన్ని వైపులుగా పారిపోయారు. ఏనుగులు ఎప్పుడైతే చెదిరాయో గుర్రాలు కూడా భయపడి పారిపోయాయి. దిశలు తెలియకుండా ఏనుగులు గుర్రాలు పరిగెడుతుంటే పదార్థ దళాలకు చెందిన అనేక మంది వాటి కింద పడి మరణించారు. ఈ సమయంలో కౌరవ సైన్యం భయభ్రాంతమైంది. రాజు ధైర్యశాలి అయిన భగదత్తుడు ఆగ్రహం చెందాడు. అతడు ప్రఖ్యాతి చెందిన తన ప్రతీక చెందిన ఏనుగు ఎక్కి భీముడిని ఎదుర్కొన్నాడు. ఆ సుప్రతీకం చెవులు బాగా తెరుచుకుని తొండాన్ని తిప్పుతూ భీముడి రథంలోకి చొరబడింది. తక్షణమే రథం కూలిపోయింది. దాని గుర్రాలు నేలపై కరుచుకున్నాయి. సకాలంలో భీముడు రథం దిగి తనను తాను రక్షించుకున్నాడు. అతడికి ఏనుగు తత్వం తెలుసు. భగదత్తుడెక్కిన సుప్రతీకం కిందకు దూరి దాని ఆయుపట్టు అయిన ప్రదేశంలో ముష్టిఘాతాలు కురిపించాడు. ఆ గొప్ప ఏనుగు పిచ్చెక్కుతున్నట్లు విహరిస్తూ భీముడి కాలును పట్టుకుని గాయపరచడం ప్రారంభించింది. భీముడు ఆ ఏనుగును విసిరివేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏనుగు తన తొండంతో ఎత్తి మోకాలతో నలిపివేయడానికి ఉద్యుక్తమవుతుండగా భీముడు పెనుగులాడి అతి కష్టం మీద తప్పించుకున్నాడు. మళ్ళీ ఏనుగు కిందకు దూరి దాని కింది భాగంలో ముష్టిఘాతాలు విసిరాడు. భీముడు ఏనుగు కింద దూరి ఉన్నందున ఎవరికీ కనపడకపోవడంతో అతడు మరణించాడని కౌరవ సైన్యం భావించింది. భీముడు చచ్చాడు అంటూ కురుక్షేత్రం అంతా వినబడేలా కురు సైన్యం అరచి కేకలు పెట్టింది. యుధిష్ఠిరుడికి ఆ కేక వినపడింది. భీముడు చనిపోయాడని తలచి భగదత్తుడిని చంపడానికి సైన్యాన్ని పంపాడు. భగదత్తుడు దశార్ణరాజు ఎదిరించాడు. దశార్ణుడు ఏనుగుడు కూడా భయంకరమైనదే. భగదత్తుడు ఏనుగు సుప్రతీకం. దశార్ణుని ఏనుగు మధ్య గొప్ప యుద్ధం జరిగింది. భగదత్తుని సుప్రతీకం ఒక దంతం దశాకారుని ఏనుగు పక్కన దిగబడింది. ఆ రెండింటి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. దశార్ణుడిని ఏనుగు చనిపోయింది. ఆ సమయంలో భీముడు సుప్రతీకం కింద నుంచి బయటకు వచ్చాడు. భీముడిని చూసిన పాండవ సైన్యం ఎంతో ఆనందించింది. భగదత్తుడు అన్ని వైపుల నుంచి వచ్చిన సైనికుల మధ్య చిక్కుకుపోయాడు. కానీ అతడు అధైర్యపడలేదు. తన సుప్రతీకంపై ఎక్కి కొండపై కార్చిచ్చులా ప్రకాశిస్తున్నాడు. ఎంతోమంది శత్రువులు చుట్టుముట్టి ఉన్నప్పటికీ వారిని లక్ష్యం చేసుకోకుండా అతడు తన ఏనుగును సాత్విక రథం మీద తోలాడు. ఏనుగు తొండంతో రథాన్ని చుట్టి గాల్లో ఎత్తిపడేసింది. ఈలోగా సాత్విక రథం నుంచి కిందకి లంఘించి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. సాత్విక రథసారథి బహు నేర్పుతో రథం పాడవకుండా గుర్రాలు చావకుండా చతురుతో అక్కడి నుంచి తప్పించుకున్నాడు. రథాన్ని తిరిగి సాత్విక వద్దకు తీసుకుని వెళ్ళాడు. భగదత్తుడి సుప్రతీకం పాండవ సైన్యానికి చాలా నష్టమే కలిగించింది. అనుచరులతో యుద్ధం చేసే ఇంద్రుడు ఐరావతంపై ఉన్నట్లు భగదత్తుడు తన ఏనుగు సుప్రతీకంపై ఉన్నాడు. సుప్రతీకం చెవులు పార్చి తొండాన్ని ఎత్తి పరిగెడుతూ లెక్కనైనన్ని గుర్రాలను రథాలను ధ్వంసం చేసింది. పాండవ సైన్యాన్ని బీతోత్సాహానికి గూర్చేసింది. సుప్రతీకంపై పడిన బాణాలతో అది బాధ చెంది కోపంతో స్వైర వ్యవహారం చేసింది.
ఆ విధంగా భగదత్తుడు పాండవ సైన్యాన్ని పశువులను పరిగెత్తించినట్టు పరిగెత్తించాడు. ఈలోగా భీమసేనుడు మరో రథాన్ని ఆయుధాలను సమకూర్చుకొని మళ్ళీ భగదత్తుడిపై పడ్డాడు. సుప్రతేకం గీంకరిస్తూ తన తొండం నుంచి జికటగల తుంపలను భీముని రథస్వాలపై చెమ్మింది. ఆ గుర్రాలు బెదిరి సారథిని లక్ష్య పెట్టకుండా పారిపోయాయి. ఎక్కడైతే సుప్రతేకం బీభత్సం చేస్తుందో ఆ యుద్ధభూమంతా ధూళిరేగి మేఘాల వేలే కనపడుతుంది. సంసప్తకులతో యుద్ధం చేస్తున్న అర్జునుడు భగదత్తుని ఏనుగు చేస్తున్న కోలాహలం గురించి విన్నాడు. అక్కడ పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తలసి అర్జునుడు శ్రీకృష్ణుని ఉద్దేశించి, మధుసూదన, భగదత్తుని ఏనుగు సుప్రతేకం గీకారం అదిగో. ఏనుగుపై నుంచి భగదత్తుడు చేసి యుద్ధం ఎవరికి రాదు, దాన్ని ఎవరూ ఎదుర్కోలేరు. భగదత్తుడు మన వారిని ఓడించి భగ్నపరిచి ఉంటాడు. మనం తక్షణమే అక్కడికి వెళ్ళి పరిస్థితిని చక్కదిద్దాలి. ఈ సంసప్తకులను చాలా మందిని చంపాం. ద్రోణుడు యుధిష్ఠిరుని ఎదిరించే ప్రదేశానికి రథాన్ని తీసుకువెళ్ళి అన్నాడు. ఆ ప్రకారమే శ్రీకృష్ణుడు రథాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఆ సమయంలో సుశర్మ అతడి సోదరుల వెనక నుంచి ఆగు ఆగు అని అర్జునుడు పిలుస్తూ అతడిపై బాణాలను ప్రయోగిస్తున్నారు. అర్జునుడు ఎలా అనుకున్నాడు, ఇక్కడ సుశర్మ నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు, పిలిచినప్పుడు నేను వెళ్ళకపోతే సరికాదు, అక్కడ ఉత్తర దిశలో మా సేనంతా చెదిరి పాడైనట్లు కనిపిస్తుంది, వారికి వెంటనే సహాయం అవసరం అని తర్కించుకుంటుండగా ఒక బల్యం అర్జునుడి పైకి మరొకటి కృష్ణుడిపైకి విడిచాడు. అర్జునుడికి ఆగ్రహం పెలిపికింది. 3 నిశిత బాణాలు సుశర్మపై వదిలాడు. దీంతో సుశర్మ తిరుగుముఖం పట్టాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయక కృష్ణార్జునులు భగదత్త పాండవ సైన్యంపై యుద్ధం చేసే ప్రదేశానికి వెళ్ళారు. అర్జున్ రథాన్ని చూసిన పాండవ సైనికులు మరలా ధైర్యాన్ని కూడా తీసుకున్నాయి. అర్జునుడు భగదత్తుడిని చేరుకున్నాడు. భగదత్తుడి సుప్రతీకంపై నుంచి అర్జునుడు మృత్యుదావతలు ఎదుర్కొన్నాడు. ఎన్నిసార్లు సుప్రతీకం తమపై పడబోయినా అన్నిసార్లు తన నిపుణతో శ్రీకృష్ణుడు తప్పిస్తూనే ఉన్నాడు. కృష్ణార్జునులపై భగదత్తుడి బాణాలు వేస్తూనే ఉన్నాడు. అర్జునుడి బాణం సుప్రతీకం కవచాన్ని ఛేదించి దానికి బాధ కలిగించింది. తన సుప్రతీకం చాలా సమయం యుద్ధం చేయలేదని గ్రహించి భగదత్తుడు శ్రీకృష్ణుడిపై ఒక బల్లెని విసిరాడు. అర్జునుడు తన బాణంతో దాని మధ్యలోనే ధ్వంసం చేశాడు. భగదత్తుడు విసిరిన మరో బల్యం అర్జునుడికి శిరస్త్రాణానికి తగిలింది. తన శిరస్త్రాణాన్ని సవరించుకుని అర్జునుడు తన ధనస్సును ఎక్కుపెట్టి, భగదత్త, నీవు ప్రపంచాన్ని ఆఖరిసారిగా చూసుకో, మరణానికి సిద్ధంగా ఉండు అన్నాడు. భగదత్తుడు వృద్ధుడు, ప్రపంచ జ్ఞానంలో పండిపోయినవాడు. అతని తెలుపు నలుపు వెంట్రుకలు, నిర్మలమైన ముఖంపై ముడతలు ఇవన్నీ కలిపి ఒక సింహవదనంలో కనబడుతున్నాయి. భగదత్తుడు ఎంత వృద్ధుడంటే తన కళ్ళపైనున్న చర్మం జారి కళ్ళపై పడుతుంది. తన దృష్టికి ఆటంకం కలగకుండా ఒక పట్టు వస్తుంటే ముఖం మడతంలో పైకి ఎగదోసి కట్టుకున్నాడు. భగదత్తుడంటే ఆ కాలం రాజులో ప్రసిద్ధి చెందిన ధైర్యశాలి. ప్రతాపంలోనూ నిర్మల గుణంలోనూ అతడు సమానులు ఎవరూ లేరని ప్రతీతి. ప్రజలు అతన్ని ఇంద్రశకుడిని పిలిచేవారు. అతడి కీర్తి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పేరుని పిలిచేవారు. ఆఖరిసారిగా నీ చుట్టూ చూసుకో అని అర్జునుడు భగదత్తుడిపై ఒక నిశిత బాణాన్ని సంధించాడు. భగదత్తుడి ధనస్సు విరిగిపోయింది. భగదత్తుడు తన ఏనుగు సుప్రతీకాన్ని అదుపు చేసే అంకుశాన్ని అర్జునుడి మీదకి వదిలాడు. ఆ అంకుశాన్ని బాగా గురిపెట్టి వైష్ణవ మంత్రయుక్తంగా విడిచిపెట్టాడు. అది అర్జునుడు చంపేదే కానీ శ్రీకృష్ణుడి మధ్యకు వచ్చి ఆ అంకుశాన్ని ఎదుర్కొన్నాడు. ఆ ఆయుధం అతని వక్షస్థలంపై కంఠాభరణమై మెరుస్తుంది. అంకుశం వైష్ణవ మంత్ర పూరితమే ఉండటంతో ఆ ఆయుధం శ్రీకృష్ణుడికి హాని కలిగించక అతడికి కంఠాభరణమైంది. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణుడికి తన అసమ్మతం తెలియజేశాడు. జనార్దన, శత్రువు విడిచిన ఆయుధానికి నీవెందుకు అడ్డుపడ్డావు అని అడిగాడు. శ్రీకృష్ణుడు నవ్వుతూ, ప్రియ అర్జున, నీకు తెలీదు, ఈ ఆయుధం నీ తగిలి ఉంటే నిన్ను చంపి ఉండేది. ఆ ఆయుధం కేవలం నా వస్తువు అయినందువలన తిరిగి అది తన న్యాయమైన యజమానినే చేరిందన్నాడు. తర్వాత అర్జునుడు ఒక బాణాన్ని
సుప్రతీకంపైకి విడిచాడు. ఆ బాణం చేమల పొట్టులోకి పాము దూరిన సందాన్ని ఏనుగు తలలో దూరింది. భగదత్తుడు తన సుప్రతీకాన్ని ముందుకు తరిమాడు. కానీ బాణం తలలోకి దిగి ఉండడంతో అది ఎటు కదలలేదు. కొండలా నిలబడి కదలకుండా ఉన్న సుప్రతీకం కొంతసేపటికి ఒక్కమారుగా భూమిలోకి తన దంతాలను గుచ్చుతూ నేల కొరుకుతూ మిక్కిలి బాధతో మూలుగుతూ చెనిగిపోయింది. సుప్రతీకం చనిపోవడంతో అర్జునుడు విచారపడ్డాడు. సుప్రతీకాన్ని చంపకుండా భగదత్తుని చంపాలన్నది అర్జునుడి లక్ష్యం. అది విఫలమైంది. అర్జునుడి బాణాలు భగదత్తుడి ముఖంపై కట్టుకుని వస్త్రాలు దించి దాని కింద వేలాడే ముఖమడతలను కళ్ళపై పడుతుంటే తానేమీ చూడలేని గుడ్డివాడయ్యాడు భగదత్తుడు. మరో బాణం విడిచాడు. అది భగదత్తుని వర్షాన్ని ఛేదించింది. అతడు తుఫాన్లో చెట్టు కూలిపోయిన చందంగా యుద్ధభూమిలో కుప్పకూలిపోయాడు. కౌరవ సైన్యమంతా చంద్రవందరయ్యింది. శకుని తమ్ముళ్ళైన వృషుడు, అచిలుడు అర్జునుడిని ఎదిరించాలని చాలా ప్రయత్నించారు. అతన్ని వెనుక నుంచి ముందు నుంచి ఎదిరించారు. కానీ వారి రథాలు ధ్వంసమై వారు కూడా అర్జునుడి బాణాలతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ బహు అద్దగాళ్ళు. యుద్ధభూములు అందరూ పారిపోయినప్పటికీ ఈ ఇద్దరూ తుది వరకు నిలబడ్డారు. అసమాన ప్రతిభావంతులైన తన తమ్ముళ్ళిద్దరూ చనిపోవడంతో శకుని తీవ్ర ఆగ్రహం చెందాడు. శకుని అర్జునుడు ఎదిరించి భయంకరమైన యుద్ధం చేశాడు. యుద్ధంలో తన మాయలను ప్రదర్శిస్తూ ఆయుధాలను ప్రయోగించాడు. కానీ అర్జునుడు ప్రహరణలో శకుని మాయలను ఛేదించి అతని బాణ ప్రభావాన్ని నిర్వీర్యం చేశాయి. దీంతో శకుని తన గుర్రాలు ఎంత వేగంగా పరిగెత్తగలవో అంత వేగంగా పరిగెత్తించి యుద్ధభూమి నుంచి పారిపోయాడు. ఇక పాండవ సేవలు ద్రోణుడి సేవలను ఎదిరించారు. కౌరవ సైన్యం చాలా నష్టపోయింది. ఇలా 12వ రోజు యుద్ధం పూర్తయింది. ద్రోణుడు ఆజ్ఞతో యుద్ధం ఆగింది. కౌరవ సైన్యం చాలా నష్టపోయింది. మిగతా వారు తమ బసలకు చేరుకున్నారు. పాండవ సైన్యం ఆనందార్ణ వర్ణమైంది. వారి సైన్యం తమ బసల వద్దకు నెగడం ముందు చేరి ఆనందిస్తూ అర్జునుడిని ప్రశంసించారు.